మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కమెంట్స్ చేశారు. ప్రజల కోసం ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమన్నారు. మంత్రి పదవి విషయంలో తనను మోసం చేసిన భరిస్తాను కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. రాజగోపాల్ రెడ్డిని మేనేజ్ చేయడం ఎవరి వల్ల కాదన్నారు. అవసరమైతే మరోసారి పదవి త్యాగానికి కూడా సిద్ధంగా రెడ్డి స్పష్టం చేశారు. పదవి ఇస్తే ముఖ్యమంత్రితో లూలుచిపడి ప్రజలను వదిలేసే వ్యక్తి కోమటిరెడ్డి కాదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా బండి సంజయ్తో సహా నితిన్ గడ్కరీకి నడ్డాకు మొత్తం ఢిల్లీ మొత్తం తిరిగి వచ్చింది. ఉత్తర తెలంగాణ సంబంధించింది మానవ. ఇప్పుడు మనది ఇది మారాలంటే అది మారాలి. మరి ఏం చేయాలి మీరు చెప్పాలి. ఇప్పుడు ఏం కాదు ఏం చేయాలనేది మీరు అన్నారేది. రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, గట్టి కొట్లాడతాడు, ఏదైనా చేయాలని అంటున్నాడు. మీకు మొన్న లక్షమ కూడా చెప్పిన సబ్ స్టేషన్ ఓపెనింగ్ అప్పుడు గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే అసెంబ్లీ సాక్షిగా ఎంత చెప్పినా వినకపోతే నా రాజీనామా చేసి మొత్తం ప్రభుత్వమే మునుగోడు ప్రజల కాళ్ళకాయ తీసుకొచ్చినా అని చెప్పిన. నేను రాజీనామా చేయకపోతే వచ్చిన ప్రభుత్వం మీ చౌటుపల్లి నారాయణపూర్ రోడ్ అవునా, చౌటుపల్లి మందపల్లి ఆసుపత్రి అవునా, మీ గట్టుపల్లి మండలం అవునా, చండూరు రెవెన్యూ డివిజన్ అవునా, శివనగూడ నిజంగారు భూ నిర్వాసితులకు పైసలు వచ్చినా, ఈ డెవలప్మెంట్ నిధులు వచ్చినా మునుగోడుకు రాజీనామా చేస్తే అప్పుడు కదిలిండు. అప్పటిదాకా లెక్క చేయలే. మొన్న లక్షణ కూడా సబ్ స్టేషన్ ఓపెనింగ్ చెప్పిన నాకు హామీ ఇచ్చిన మాట వాస్తవము. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తానని అది ఆలస్యమైనా పర్వాలేదు, మీరు ఎదురు చూస్తా ఓపిక ఉంది. నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగే ఏ పని చేసినా సరే నా నిర్ణయం ఎంత దూరమైనా పోతా అని చెప్పి బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా బండి సంజయ్తో సహా ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కమెంట్స్ చేశారు. ప్రజల కోసం ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమన్నారు. మంత్రి పదవి విషయంలో తనను మోసం చేసినా భరిస్తాను కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. రాజగోపాల్ రెడ్డిని మేనేజ్ చేయడం ఎవరి వల్ల కాదన్నారు. అవసరమైతే మరోసారి పదవి త్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పదవి ఇస్తే ముఖ్యమంత్రితో లాలూచి పడి ప్రజలను వదిలేసే వ్యక్తి కోమటిరెడ్డి కాదన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. ఎస్ జానయ్య. సునీత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు ప్రభుత్వం పైన కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఆయన పలు వ్యాఖ్యలు చేస్తూ తన ఏదైతే తనకు పార్టీలో చేరినప్పుడు ఇస్తానన్నటువంటి మంత్రి పదవి విషయంలో మాత్రం ఆయనకు దక్కకపోవడంతో ఆయన పలు విధాలుగా కూడా ఆయన ఇటు కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన, ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన హాట్ కామెంట్ చేస్తూ వస్తున్న క్రమం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన చౌటుప్పల్ ఏదైతే మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సంస్థ నారాయణపురం మండలంలో ఉన్నటువంటి ఆ మండలం నుంచి RRR రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకు సంబంధించినటువంటి బాధిత కుటుంబాలు ఎవరైతే పరిహారం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఈ రోజు వాళ్ళతోటి ఆయన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ వారితో మాట్లాడుతున్న సమయంలో కూడా ఆయన హాట్ కామెంట్ చేయడం జరిగింది. అయితే RRR బాధితుల సంబంధించి ఏదైతే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, వారు ఏదైతే అన్ని రకాలుగా కూడా పరిహారం విషయంలో తమకు నష్టం జరుగుతుంది, తమకు సరైన విధంగా పరిహారం అందించాలని కొంతమంది రైతులు
అసలు పరిహారం విషయంలో ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఇటు తమ భూములు కోల్పోతున్నటువంటి భూములకు భూములే ఇవ్వాలంటూ కూడా కొంతమంది రైతులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కొన్ని రోజులుగా కూడా వాళ్ళు ఇటు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రభుత్వం పరంగా కూడా ఇట్లా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ రోజు అదే త్రిపురాలు బాధిత ఏదైతే రోడ్డు విషయంలో కోల్పోతున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారితోటి రాజగోపాల్ రెడ్డి సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే గతంలో మునుగోడు నియోజకవర్గానికి నిధులు కేటాయించడంలో తను ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోవడంతో తను రాజీనామా చేయడం జరిగింది. అప్పుడు రాజీనామా చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగి వచ్చి మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నికల కంటే ముందు నిధులు కేటాయించి అభివృద్ధి విషయంలో నిధులు కేటాయించిందని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇప్పుడు తన రాజీనామా వల్ల ఏదైతే అప్పుడు గతంలో నిధులు కేటాయించడంతో పాటు రోడ్లు గాని ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇప్పుడు తను రాజీనామా చేస్తే నియోజకవర్గానికి ఇంత బెనిఫిట్ ఉంటది అని నమ్మితే మాత్రం తను ఖచ్చితంగా రాజీనామా చేస్తాను, ట్రిపుల్ బాధిత రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా తను పోరాటం చేస్తాను, వారి తరఫున నిలుస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇటు ప్రభుత్వం దిగి వచ్చేలా కూడా తను ముందుకు వెళ్తానని కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. ఏదైతే ఇటు తనకు అన్యాయం జరిగిన అంటే తనకు మంత్రి పదవి రాకపోయినా కూడా మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మాత్రం అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ చేసే విధంగా కూడా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా తను ముందుకు వెళ్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవసరమైతే మరోసారి పదవి త్యాగానికి కూడా సిద్ధమంటూ కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం పట్ల కూడా కొంత రాజకీయంగా దుమారం వేసిందని చెప్పవచ్చు. నేను అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే నియోజకవర్గానికి అన్యాయం జరిగితే మాత్రం ప్రభుత్వంతో పోరాటానికి అయినా కూడా సిద్ధంగా ఉన్నానంటూ ఇటు నేను లాలుచి పడే వ్యక్తిని కాదు, ముఖ్యమంత్రి దగ్గరికి పదవి కోసం వెళ్లే మనిషిని కాదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. రైతులకు అన్యాయం జరిగితే మాత్రం తను ఇంతవరకైనా ముందుకు వెళ్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా ఏదైతే మునుగోడు నియోజకవర్గానికి అన్యాయం జరిగితే రాజీనామా కూడా సిద్ధమంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి విషయంలో కూడా ఏదైతే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ని నెలలు ఏదైతే దాదాపు 20 నెలలు గడుస్తున్నా కూడా మునుగోడు నియోజకవర్గానికి చిల్లి గవ్వ కూడా 1 రూపీ కూడా నిధులు ఇవ్వకుండా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తనకు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో నిధులు ఇవ్వకపోవడం పట్ల కూడా ఆయన కామెంట్ చేసిన సందర్భం ఉంది. ఇటు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పైన ఏదైతే మంత్రి పదవి విషయంలో తను కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఇచ్చినటువంటి హామీ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇవ్వకుండా కాలయాపన చేసుకున్న విషయంలో కూడా ఆయన హాట్ కామెంట్ చేసిన సందర్భం ఉంది. వాళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు అనే విషయం పక్కన పెడితే తనకు మంత్రి పదవి రాకుండా కూడా కొంతమంది నేతలే అడ్డుకుంటున్నారు అంటూ కూడా ఆయన పరోక్షంగా కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన అప్పటి నుంచి కూడా తనకు మంత్రి పదవి వస్తుందన్న ధీమాతోటి ఉన్నప్పటికీ మంత్రివర్గ విస్తరణ జరిగిన సమయంలో తనకు మంత్రి పదవి దక్కకపోవడం పట్ల కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఇటు ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తూ వస్తున్న సందర్భం ఉన్న నేపథ్యంలో మరోసారి ఆయన ఈ రోజు మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం తను పదవి త్యాగానికి కూడా సిద్ధమంటూ కూడా మరోసారి ఆయన కామెంట్ చేసిన నేపథ్యంలో ఇటు రాజకీయంగా కూడా ప్రభుత్వానికి కావచ్చు కాంగ్రెస్ పార్టీలో కూడా తీవ్ర రాజకీయ
చర్చకు దారి తీస్తుందని మాత్రం చెప్పవచ్చు. మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డి తను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా మంత్రి పదవి విషయంలో మాత్రమే ఇటు కాంగ్రెస్ అధిష్టానం గాని ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గాని సీఎం రేవంత్ రెడ్డి గాని ఎవరు స్పందించకపోవడం పట్ల కూడా ఆయన కొంత నిరాశకు గురి కావడంతో ఆయన పలుమార్లు పరోక్షంగా కూడా ఆయన కామెంట్లు చేస్తున్నప్పటికీ కూడా ఆయన విషయంలో ఎందుకు స్పందించడం లేదనేది కూడా కొంత రాజకీయ నాయకుల పరంగా గానీ ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా చర్చ సాగుతున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తానికైతే మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటు పదవి విషయంలో తన ఎమ్మెల్యే పదవి విషయంలో మాత్రం మరోసారి త్యాగానికి సిద్ధమవుతాను, మున్గోడు నియోజకవర్గ ప్రజల కోసం తాను ఎప్పటికీ అండగా ఉంటానంటూ కూడా ఆయన చేసిన కామెంట్ ఉంది. ముఖ్యంగా త్రిపులార్ రోడ్డు విషయంలో తన సోదరుడు R&B శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్రిపురాల విషయంలో రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఆయన సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడుతూ కూడా నిధులు కేటాయించే విధంగా కూడా చొరవ చూపిస్తున్న నేపథ్యం ఉంది. ఇదే రాజగోపాల్ రెడ్డి, మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే త్రిపులార్ బాధితులు చౌటుప్పలు మండలానికి సంబంధించినటువంటి త్రిపులార్ బాధితుల సమావేశంలో కూడా ఆయన నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రోడ్డు శాఖకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ నాకు చాలా దగ్గర, అవసరమైతే నేనే స్వయంగా వెళ్లి మాట్లాడతానంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత రాజకీయంగా దుమారం లేస్తున్న క్రమంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయ చర్చకు దారితీశాయని మాత్రం చెప్పవచ్చు.